కాపు కాస్తున్నా అంటే అందరూ మేము కాపు కాస్తున్నాం అంటున్నారు. అసలు ఎవరు కాస్తున్నారు సార్ ఈ సామాజిక ఇది కాదు సార్, ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం కూడా. ఢిల్లీకి సంబంధించి మీరు చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చాక వాళ్ళ సమావేశంలో మాట్లాడింది, అది వాళ్ళ నేను చెప్పే అధికార అనధికార మీడియాలో వచ్చింది మీరు గమనించండి. అవును, అది చాలా టాక్టికల్గా, చాలా వ్యూహాత్మకంగాను, చాలా ద్వంద్వాత్మకంగాను అది ఉంది. ఒకటేంటి, పొత్తు కావాలి కానీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంలో చిక్కులు ఉన్నాయి. చిక్కులు ఉన్నా కానీ మనం చిక్కుకుపోయాం, తప్పదు. నాలుగవది, మైనార్టీలు ఆ వ్యతిరేకత కొంత వస్తుంది. వచ్చినా కానీ ఇటువైపున వాళ్ళ ఆశీస్సులు అండదండలు మనకు చాలా అవసరం. లేకపోతే వాళ్ళు పూర్తిగా జగన్కి ఒక్కరికే పరిమితం అయిపోతే మనం దెబ్బతింటాము. రెండవది, వాళ్ళకి ఇక్కడ ఓట్లు లేవు, 1% కంటే 100 కంటే తక్కువ మీరు అన్నట్టు. అయినా కానీ వాళ్ళు చాలా శక్తివంతులు కాబట్టి వాళ్ళతో వెళ్ళటం అనేది మనకు అవసరం అవుతుంది. అన్నిటికీ ముఖ్యమైనది వాళ్ళే మళ్ళీ మూడోసారి వస్తారని దేశం అంతా నమ్ముతూ ఉంది. కాబట్టి వాళ్ళతో ఉంటే కదా మనకు ఏదైనా ఢిల్లీలో అడ్వాంటేజ్ మార్జిన్ అది ఉంటుంది. నిజమే, వాళ్ళు ఇంతకుముందు హోదా ఇవ్వలేదు ఇదంతా, అయినా కానీ దాన్నే రాజకీయాల్లో మనసులో పెట్టుకోకూడదు. సో ఇలా అనేక విధాల నచ్చజెప్పడమే కాకుండా ఒప్పించడం తప్పనిసరి అని తన పార్టీ వాళ్ళకి చెప్పే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు, ప్రయత్నం కూడా ఏం లేదు, ప్రకటనే ఉంటే. ఇక్కడ జగన్ విషయానికి వచ్చేసరికి మీరు ఒక చిన్న తేడా మటు గుర్తించాలి. రాజకీయాల్లో మనం చిన్న తేడాలు కూడా చూడాలి కదా. కేంద్రంలో ఎవరు ఉంటే వాళ్ళతో మేము మంచిగా ఉంటాము, రేపు కేంద్రంలో వేరే వాళ్ళు వస్తే కూడా మేము పునరాలోచిస్తాము అనే ఒక ప్రకటన జగన్ చేయగలుగుతున్నాడు. అక్కడ ఇక్కడ కాదు, ఇండియా టుడే కాంక్లేవ్లోనే ఆయన వీ టేక్ ఏ రీలుక్ అట్ అన్ అప్రాప్రియేట్ టైం ఇఫ్ నెసెసరీ అనే ఒక ప్రకటన చేశాడు ఆయన. సో దానికి దీనికి ఒక చిన్న తేడా ఉంది. కాంగ్రెస్ రాదు, బీజేపీ వస్తుంది, దాంతోనే మంచిగా ఉండాలి. కానీ అదే సమయంలో ఒక ద్వంద్వ వ్యూహం. జగన్ ఇప్పుడు మోదీకి ప్రధానంగా చెప్పేది ఏమంటే, వాళ్ళు గతంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ను పైకి లేపుతున్నారు షర్మిల ద్వారా. ఓకే, ఇప్పుడు నిజానికి వైసీపీ వాళ్ళ లెక్క ప్రకారం ఆమెకు ఫీడింగు, ఆమెకు మ్యాటీరియల్ అంతా టీడీపీ వాళ్ళే ఇస్తున్నారు. షూర్ అండి, అది వాళ్ళ వైసీపీ వాళ్ళ ఆరోపణ, వాళ్ళకున్న వాళ్ళు చెప్పే ఆరోపణలు. ఇది ఎంతవరకు వాస్తవం? రెండవది, తెలంగాణలో రేవంత్ రెడ్డిని పూర్తిగా బలపరుస్తున్నారు. వాళ్ళు వచ్చి వీళ్ళకే కృతజ్ఞతలు చెప్తున్నారు. అంటే రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ను పరోక్షంగా బలపరుస్తున్న తెలుగుదేశం పార్టీని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మిమ్మల్ని చాలా బదనాం చేశారు ఇంతకుముందు. ఇప్పుడు కూడా వాళ్ళ అంతర్గత సమావేశాల్లో మీ గురించి వాళ్ళు తప్పనిసరిగా చేసుకుంటున్నాం కానీ మాకేం ఇష్టం ఉండి కాదు అని చెప్తున్నారు. వాళ్ళ మీడియాలో ఈ పిక్చర్ ఇస్తున్నారు. మోదీ గారు ఇవన్నీ చూడండి అంటే మోదీ నవ్వుతాడు అంతే. జగన్ ఇవన్నీ నాకు తెలీదా? ఇవన్నీ తెలిసినా కానీ చంద్రబాబు వచ్చినప్పుడు మా అవసరాల రీత్యా, అలాగే జాతీయ స్థాయిలో మా పార్టీ అన్ని చోట్లకు, దక్షిణాదిలో మాకు వేరే లేదు కాబట్టి చంద్రబాబు సీనియర్ నాయకుడు వస్తే మా షరతుల ప్రకారం పెట్టుకోవడానికి మేము సిద్ధమవుతున్నాము. మిమ్మల్ని మటుకు మేము కాదన్నామా? మీరు మీ మద్దతు కూడా తీసుకుంటాము, మీతో కూడా ఉంటాము. ఏముంది రాజకీయాల్లో? యూపీఏ హయాంలో కాంగ్రెస్, సిపిఎం, మమతా బెనర్జీ కలిసే ఉన్నారు కదా బెంగాల్లో ఉదాహరణకు, రాజకీయ అవసరాల రీత్యా. అలాగే చంద్రబాబు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో ఘర్షణ పడుతూనే అక్కడ ఢిల్లీలో యునైటెడ్ ఫ్రంట్ కోసం నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు సీతారాం కేసరితో చర్చలు జరిపి ఇవన్నీ చేశాడు కదా. కాబట్టి రాజకీయాల్లో ఇలాంటి వైరుధ్యాలు ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు అని ఒక పొలిటికల్ అండర్స్టాండింగ్, పొలిటికల్ అకామిడేషన్. మూడోది, చంద్రబాబు కలుస్తున్న వేళ ఆయన మీద ఉన్న చిట్ట, ఆ చిట్టా ఒకటి ఏకరువు పెట్టడం కూడా జగన్ యొక్క ఒక ఉద్దేశం. సో మోదీ నుంచి అభయం పొందడము, అలాగే మోదీకి ఒక ఫిర్యాదులు చేయటం, ఈ రెండు జంట లక్ష్యాలతో జగన్ మోదీని కలుస్తున్నారు. సార్ లోకేష్ మోదీని కలుస్తుంటే లేదు ఈయనకు అపాయింట్మెంట్ లేదు ఊరికిన, ఇవన్నీ మళ్ళీ ఒక కథలు. ఎందుకంటే మన మీడియా యొక్క స్థాయిని తగ్గించే ఒక కార్యక్రమాలు ఎవరిచ్చినా సరే మీకు